టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం పెద్ద దుమారమే రేపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ పై ఉక్కుపాదమని సెంటిమెంట్లిస్టు స్టేట్మెంట్లిస్తూ హడావిడి చేసింది యంత్రాంగం. అప్పట్లో నెలల తరబడి అదే ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ పరువు పోతుందని పాలకులు పాపం తెగ బాధపడిపోయారు. కొందరిపై కేసులు నమోదు చేసి కోర్టుకెక్కించారు. సీన్ కట్ చేస్తే కోర్టు ఆ కేసులను కొట్టేసింది. దాంతో సినీ నటులతో రాజకీయం చేద్దామనుకున్న అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ట మరింత మసకబారింది. ఇప్పుడు టాలీవుడ్ నటులపై 2018లో నమోదైన డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పట్లో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసింది. రోజుల తరబడి సీరియల్లా నటులను పిలిపించి చాలా పెద్ద కథలు లీక్ చేశారు. చివరికి ఆ కేసు బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకున్నట్లుగా మారిపోయింది. తర్వాత కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. టాలీవుడ్ డ్రగ్స్ వినియోగంపై 8 కేసులు నమోదు చేసింది సిట్. వాటిలో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్స్ కూడా పోలీసులు ఫాలో కాలేదని కోర్టు స్పష్టం చేసింది. కొట్టేసిన 6 కేసుల్లో కనీస ఆధారాలు కూడా లేవు. నటులను విచారణకు పిలిచి డైలీ సీరియల్లా విచారణ అధికారులు కథలు నడిపించారు. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని శాంపిల్స్ను FSLకు పంపారు. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన FSL వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఆ నివేదిక సాక్ష్యాలను చూసి కేసులను కొట్టేసింది. ఇక నిజానికి ఈ కేసుల్లో ఈడీ కూడా విచారణ చేపట్టింది. అయితే ఈడీ విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అసలు అంతా హడావుడి చేసిన సిట్ అధికారులు కూడా సరైన ఆధారాలు కోర్టు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇంతకీ అప్పట్లో విచారణ సమగ్రంగా జరిగిందా? కేవలం డ్రగ్స్ బూచీని చూపిస్తూ ప్రభుత్వం టాలీవుడ్ ని టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. కనీస ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేశారు? ఆధారాలు ఉన్నప్పటికీ కోర్టులో సరైన విధంగా ప్రొడ్యూస్ చేయలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే స్టార్ సెలబ్రిటీలు కేసులో చిక్కుకున్నారు. మరి వారి నుంచి అప్పటి ప్రభుత్వానికి ఎలాంటి ఒత్తిడిలొచ్చాయో తెలీదు. ఆ ఒత్తిడిలకు తలొగ్గి కేసును నీరుగార్చారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. అయితే డ్రగ్స్ వాడారా లేదా అన్న దానిపై ఈడీ పరిశీలన చేయలేదు. డబ్బులు ఎలా చెల్లించారు అనే దానిపై విచారించిందంటున్నారు. పోలీసులు సహకరించకపోవడం, ఆధారాలు ఇవ్వకపోవడంపై ఈడీ కోర్టుకు కూడా వెళ్ళింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే అప్పటి గులాబీ సర్కార్ ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగా పోలీసులు కేసు నీరుగార్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే 6 కేసులు న్యాయస్థానాల్లో నిలబడలేకపోయాయి అంటున్నారు.